నమస్తే అండి. నా పేరు డాక్టర్ టిఎన్ స్వామి. ఎండి ఆయుర్వేద, కపిల్ ఆయుర్వేద నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అనేది దంపతులు ఇద్దరిలో ఉండొచ్చు. అంటే మగవాళ్ళలో ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఉండొచ్చు. ముఖ్యంగా మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది 15 మిలియన్స్ పర్ మిల్లీ లీటర్‌కు మినిమమ్ ఉండాలి. అట్లా లేకున్నట్లయితే దాన్ని ఒలిగోస్పెర్మియా అంటారు. అలాగే స్పెర్మ్ అనేది మనకు బయటికి రాకపోవడం కూడా ఒక కారణం ఉంటుంది. అది వెరికోసిల్ మూలంగా కావచ్చు గానీ, లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్ మూలంగా గానీ ఇలా స్పెర్మ్ బయటికి రాకపోవడం ఒక కారణం అవుతుంది. మగవాళ్ళలో స్పెర్మ్‌లో మొటిలిటీ లేకపోవడం అనేది కూడా ఒక కారణం. ఎందుకంటే మొటిలిటీ లేకపోతే అది ఎగ్ వరకు రీచ్ కాకుండా మధ్యలోనే ఆగిపోతది. అదొక కారణం అవుతుంది. ఒబేసిటీ గానీ, ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా గానీ, ఇలాంటి కారణాలతోనే మనకు ఇన్ఫర్టిలిటీ వస్తుంది. దానికి మనం సెమన్ అనాలిసిస్ చేసేసి దానిలో ఎంత స్పెర్మ్ కౌంట్ ఉంది. దానికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నట్లయితే మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా మంచి స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు. తర్వాత మొటిలిటీ కూడా పెంచుకొని మనకు ఫర్టిలిటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటవి. అలాగే ఇంకా కొన్ని మెడిసిన్స్ మూలంగా ఆయుర్వేదిక్‌లో ఈ ఇన్ఫర్టిలిటీకి మనకు మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి కొరకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉన్నది. దాన్ని సంప్రదించగలం.